ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నిన్న క్లాస్లో మనం ది నేచర్ ఆఫ్ హిస్టారిక్ ఆస్ట్రాలజీ కుంభం రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం చదువుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటంటే, చోటులో మన చుట్టూతా ఎనర్జీస్ అన్నటువంటి ఉంటున్నాయి. ఈ ఎనర్జీస్ అన్ని కూడా మనకి భౌతికత్వం మనకు కావాల్సినటువంటి మార్గ నిర్దేశకం అన్నటువంటి జరుగుతుంది. సో వీటిని మనం లోయర్ ఆస్పెక్ట్స్గా చూసుకుంటున్నప్పుడు అవి ఫిజికల్ ఆస్పెక్ట్ మెంటల్గా అవి రూపొందింపబడుతున్నాయి. దాన్ని ఏమన్నారంటే ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ అని అన్నారు. సో ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో so we are dealing all the time with the energies which produce movement and subject to and outer activity. We are concerned with the impact of many forces upon the human, the planetary and the systemic expression of life and purpose, with the resultant effects of life and purpose. పర్పస్ ను ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఈ రెండింటి యొక్క ప్రధానోద్దేశముగా మన చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్ మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. లైఫ్ పర్పస్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీడు ఏ కారణంగా అయితే చేస్తున్నాడో పని దానికి మార్గ నిర్దేశకం అంటాడు. వీడి చుట్టూతో వాడి చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్ వాడిని గైడ్ చేస్తుంటాయి. పర్పస్ ఒకటి ఉంటుంది ప్రతిదానికి, ప్రతి వర్క్కి ఒక పర్పస్ ఉంటుంది. సో చోటులో వీడి చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్ వీడిని ఆ పర్పస్లోకి తీసుకెళ్తుంటాయి. ప్రస్తుతం ఎప్పుడు కాలగర్భమున లీనమైపోవును అంటారు మాస్టర్ గారు, మనకు మందరి గారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు బలరాముడు. చేసేదాన్ని ప్రస్తుతం ఎప్పుడు కాలగర్భమున లీనమవును అంటాడు. ప్రజెంట్ ఆల్వేస్ స్లిప్స్ ఇంటు ద మిస్టరీ ఆఫ్ టైమ్ అంటారు మ్యూజిక్ ఆఫ్ ది సోల్ అయితే. సో ఈ ప్రజెంట్ ఆల్వేస్ స్లిప్స్ ఇంటు ద మిస్టరీ ఆఫ్ టైం ఏంటంటే వీడి చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ వీడిని ఎప్పుడు ఏం పని చేయాలనేటువంటిది గైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ అన్నారు. Resultant effects. When these effects and activities are purely objective and under the word I place all events and happenings going on in the three worlds of human experience, the physical, astral, and mental, you have personality demonstration. ఈ ఎఫెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ దగ్గరగా ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ డెమాన్స్ట్రేషన్. అంటే ఒకటి చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్ ఇంకొకటి చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ తోటి డిఫర్ అవుతుంటాయి. అందరికి ఒకటే టైప్ ఆఫ్ ఫోర్సెస్ ప్రభావం చూపించవు, బాగా గమనించుకోవాలి. అందరం ఒకటే గదిలో ఉన్నాం, అంత మాత్రాన అందరికీ ఒకటే రకమైనటువంటి ఫోర్సెస్ పనిచేస్తుంటాయి అని అనుకోకూడదు. ఎందుచేత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయంటే వాడికి ఒకటి లైఫ్ ఒకటి పర్పస్ ఒకటి. ఉదాహరణకి ట్రైన్లో అందరూ కూడా హైదరాబాద్లో దిగారు. దిగిన ప్రతివాడి మీద ఒకటే టైప్ ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తాయా? ఒకటి రకమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక రకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. వాడు ఆ కార్యక్రమానికి వాడు నిమగ్నం అవుతుంటాడు. అది ఎట్లాగో ప్రతివాడికి వాడి చుట్టూతో కొన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. సో ఈ ఫోర్సెస్ వాడి యొక్క లైఫ్ అండ్ పర్పస్ యొక్క ఆధారముగా వాడి మీద ఇవి ప్రభావం చూపడం అంటే జరుగుతూ ఉంటుంది. నా మీద పనిచేసేటువంటి ఫోర్సెస్ అండ్ ఎఫెక్ట్స్ వేరేవాడి మీద పనిచేయవు. వేరేవాడి మీద పనిచేసినటువంటి ఫోర్సెస్ ఎఫెక్ట్స్ మూడో వ్యక్తి మీద పనిచేయవు.
మూడో వ్యక్తి మీద పనిచేసినా నాలుగో వ్యక్తి మీద పనిచేయవు. ఎందుచేత ఈ తేడాలు అంటే ఒకటే కారణం అండి. ఈ చోట్ల లైఫ్ అండ్ పర్పస్ అంటుండేది ఒకటి ఉంది. పర్పస్ ఆస్పెక్ట్ అంటుండేది ఒకటి, లైఫ్ ఆస్పెక్ట్ ఒకటి. సో లైఫ్ ఆస్పెక్ట్ అంటే వీడు ఏ కారణంగా అయితే వీడు భూమి మీద దిగి వచ్చాడో ఆ కారణము నందు మేల్కొల్పింపడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడిలో జరుగుతుండడం అంటాడు. దాన్ని లైఫ్ అని అన్నారు. ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో ఏమిటో అది. పర్పస్ ఆఫ్ యాక్టివిటీ, ప్రతిదానికి ఒక పర్పస్ అనేటువంటిది ఉంది. వీడికి ఒక టీచింగ్ అనేటువంటిది వెళ్ళాలా దీని నుంచి, వీడు దీని నుంచి ఏంటిది, ఈ పని జరగడం వల్ల వీడికి ఉపయోగం ఉందా? ఎస్, ఉపయోగం ఉంది. ఉపయోగం ఉందంటే ఆ పర్పస్ అంటుండేది అక్కడ పనిచేస్తుంది. ఉపయోగం లేదనుకోండి ఆ యాక్టివిటీ ఉండదు అసలు వాడికి. లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి ఇట్ ఈస్ గివింగ్ సమ్ పర్పస్. సో లెట్ పర్పస్ గైడ్ అని అన్నారు కదా. సో పర్పస్ లేకుండా పనులు ఉండవు అసలు. గురించి పర్పస్ లేకుండా పనులు చేయకండి, ఏదో ఇది ఉంటుంది. సో లైఫ్ అండ్ పర్పస్ యొక్క ఆధారముగా వీడి చుట్టూతో ఉండేటువంటి ఇఫెక్ట్స్ వీడి మీద పనిచేస్తుంటాయి. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఇఫెక్ట్స్ ఉంటాయని మాత్రం అనుకోకండి. టీచర్లు వాళ్ళే, కానీ ఒక్కొక్క స్టూడెంట్ మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర నుంచి పనిచేస్తుంది అంతే. అది ఎట్లాగో ఇది ఎట్లా. ఎందుకంటే బేసిక్ ఆస్ట్రాలజీ అంటుంటుంది అవగాహన చేసుకోండి. ఈ పాయింట్ కొంచెం బాగా అవగాహన కాకపోతే ఏమవుతుందంటే, ఏదో లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి నా జీవితం ఇలా ఉందండి, నేను ఏదో ఇంకో చోట ఇంకో గ్రహం ఉంది కాబట్టి నా లైఫ్ ఇలా ఉందండి, ఇలా అర్థం చేసుకోవడం అంటాడు. మన లైఫ్ అండ్ పర్పస్ని బేస్ చేసుకుని మన హారోస్కోప్ టీచ్ చేస్తుంటుంది. నీ యొక్క పర్పస్ ఇది, నీ యొక్క లైఫ్ ఆస్పెక్ట్ ఇది. అది తెలుసుకుంటే దాన్ని ఏమన్నారంటే వీడి చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్, యాక్టివిటీస్ అండ్ effects ఆఫ్ ద ఫోర్సెస్ గివింగ్ హిమ్ ద రీడింగ్స్ ఇన్ ది హిస్ ముండైన్ హారోస్కోప్. సో ఈ ఇఫెక్ట్స్ ఇవి జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుని మనం నడవడానికి దీన్ని అన్నారంటే పర్సనాలిటీ డెమాన్స్ట్రేషన్ అన్నది. When they are consciously related to the world of causes and are the result of right and conscious direction of the emanating center, the soul. When they are consciously related to the world of causes, వీటిని వరల్డ్ ఆఫ్ కాజెస్ తోటి రిలేట్ చేయాలి. అంటే మన యొక్క వ్యక్తిగత యొక్క దీన్ని తీసుకెళ్ళి వరల్డ్ ఆఫ్ కాజెస్ తోటి లింకప్ చేయాలి. చోట్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, దాన్ని వరల్డ్ ఆఫ్ కాజ్ అన్నారు. ఆ ప్రిన్సిపల్ తోటి మన యొక్క దైనందిన జీవితాన్ని జత గడపాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వరల్డ్ ఆఫ్ కాజెస్ నుంచి చోటులోకి ఎనర్జీస్ అన్ని కూడా దిగి వస్తున్నాయి. వీడుకున్న ఇఫెక్ట్స్ ని దానితో అనుసంధానం చెందించాలి. వరల్డ్ ఆఫ్ కాజెస్ అన్నారు. వరల్డ్ ఆఫ్ కాజెస్ అండ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ రైట్ అండ్ కాన్షియస్ డైరెక్షన్. అప్పుడు వీళ్ళు దొరికేది ఏంటి, రైట్ అండ్ కాన్షియస్ డైరెక్షన్ అన్నటువంటిది. వీటి మీద ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. ఉదాహరణకు వాడిని కొడదామని, వీళ్ళు తిడదామని ఏవో ఫోర్సెస్ పనిచేసేవి. వరల్డ్ ఆఫ్ కాజెస్ నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీస్తో వీటి అనుసంధానం చెందినప్పుడు అనవసరంగా ఒకటి తిట్టకూడదు, అనవసరంగా మనం ఇష్టం మాట్లాడకూడదు అంటే వీడు పనిచేస్తున్నడికి రైట్ అండ్ కాన్షియస్ డైరెక్షన్ వీడికి దొరుకుతుంది. ఎటువైపు వెళ్ళాలో సరిగ్గా భూమండలం ఎటువైపు పెడుతుంది, వీడు అటువైపు పెడతాడు. అందరూ ఎటువైపు వెళ్తున్నారు, ట్రాఫిక్ అటువైపు వీడు వెళ్తాడు. వీడు రివర్స్ డైరెక్షన్లో వీడు ప్రయాణించడు. రివర్స్ డైరెక్షన్లో ప్రయాణించేవాడికి అందరూ వీడి శత్రువులుగాను, ఎవరు కూడా వీడికి కలిసి వచ్చేటివాడుగా లేకుండా ఉన్నట్టుగాను వీడికి అనిపిస్తుంటుంది. అందరూ వెళ్తున్నటువంటి మార్గంలో వీడు వెళ్ళడం అనేటువంటి మార్గం కానీ వీడు భిన్నంగా వీడు వెళ్తున్నాడు అనేటువంటి తెలుసుకున్నప్పుడు రైట్ అండ్ కాన్షియస్ డైరెక్షన్ వీడికి ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తున్నారు. అందుగురించి వరల్డ్ ఆఫ్ కాజెస్ తోటి లింకప్ అవ్వండి అంటున్నారు. ఆఫ్ ది ఎమినేటింగ్ సెంటర్ ఆఫ్ ద సోల్, then the personality forces become subject to the diffusion of the soul energies and that the personality or form nature becomes magnetic in a different manner. సో సోల్ నుంచి ఈ రకమైనటువంటి డైరెక్షన్స్ అంటే అందుతుంది కనుక సోల్ డైరెక్షన్ తోటి ఒక పర్సనాలిటీ డైరెక్షన్ని జతపరచండి. అప్పుడు పర్సనాలిటీ అంటుండేది ఏమవుతుంది, ఆర్ ఫామ్ నేచర్ బికమ్స్ మ్యాగ్నెటిక్. పర్సనాలిటీ నేచర్ అంటుండేది సోల్ నేచర్కి ఇది మ్యాగ్నెటిక్గా తయారవ్వాలి. సోల్ నేచర్లో ఎంతో చక్కటి విధానం అన్నటువంటిది వీటి చక్కగా దర్శించుకున్నప్పుడు ఇప్పుడు ఒక పర్సనాలిటీ నేచర్ అంటే సోల్ నేచర్ తోటి జత అయిపోతుంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ నేచర్గా తయారయ్యింది ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ అండ్ సో అట్రాక్ట్స్ టు ఇట్సెల్ఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఎ హయ్యర్
and more dynamic plane to the ones with which the man has been concerned. సో వీడు ఈ యొక్క పర్సనాలిటీ సోల్ తోటి జత అయినప్పుడు సోల్ నుంచి పర్సనాలిటీ డైరెక్షన్ అన్నది వస్తున్నప్పుడు ఈ పర్సనాలిటీ అంటుండేది చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని ఇది అట్రాక్ట్ చేయగలిగేటువంటి స్థితిలో పెడుతుంది. అంటే ఏంటంటే ఉదాహరణకు వీడు చక్కగా అన్నదానం చేస్తున్నాడు, 10 మందిని చక్కగా అన్నదానం అంటుండేది ఏర్పాటు చేసి అక్కడ ఎవరు భోజనాలు అయితే చేయట్లేదో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. వీడు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే ఉదాహరణకి వాడు 10 మంది వీడు భోజనం పెట్టగలిగితే 1 నెల 2 నెలలు అడిగి వీడి చేత 100 మంది భోజనం పెట్టించగలిగేటువంటి స్థితి సామర్థ్యంలో వీడు ఎదుగుతున్నాడు. ఎలా మీరు తీసుకున్నా సరే, ఒక సేవగా తీసుకున్నా వీడు చేస్తున్నటువంటి సేవ బాగుందని ఇంకో నలుగురు వచ్చి వాడికి విరాళాలు ఇచ్చి వెళ్ళడం అనో ఏదో చేస్తారు. తద్వారా వీడు ఇద్దరు 10 మందిని పెట్టినాడు, ఇప్పుడు 100 మంది భోజనాలు ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ becomes magnetic in a different manner of higher and more dynamic plane to the ones with which the man has been concerned hitherto and which he has learned to control and use. వాటిని ఎలా వాడుకోవాలి, ఎలా దీని అంతా వినియోగించాలి. 100 మంది నుంచి 1000 మంది కలుగుతుంది, వెళ్ళిపోతుంటుంది. సో దీని యొక్క వినియోగము, దీని యొక్క పద్ధతి, దీని యొక్క విధానం అంటే వాడికి చక్కగా అవగాహనలో పెట్టుకుని వాడు అందుతున్నటువంటి ఎనర్జీస్ని వీడు చక్కగా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ చక్కగా ఇది చేస్తారు అనమాట. In other cases, the soul energies intensify certain of this personality forces, and the effect of the exoteric planets is supplemented by the increasingly steady inflow of the energies of the exoteric planets. నెమ్మదిగా ఈ కార్యక్రమం ఏమవుతుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి దీనికి ఈ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా ఎక్సోటరిక్ ఎనర్జీస్ వీడికి చక్కగా ఫ్లో అవడం అంటే జరుగుతుంది. అంటే ఈ యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్గా వీడు కొన్ని ఫోర్సెస్ వీడి మీద పనిచేస్తుంటాను, దాన్నే గ్రాములు అన్నారు. ఈ గ్రాములు వీడికి అంటే అంతకు ముందు అయినటువంటి టీచర్స్ కన్నా వీడు ఎప్పుడైతే సోల్ నుంచి డైరెక్షన్ అంటే తీసుకోగలిగేటువంటి స్థితిలో వీడు వెళ్తాడో అప్పుడు వీడికి ఎక్సోటరిక్ ప్లానెట్స్ వీడికి డైరెక్షన్ షోయింగ్గా తెలుస్తాయి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండేటువంటి ఎక్సోటరిక్ ప్లానెట్స్ కన్నా ఎక్సోటరిక్ ప్లానెట్స్ వీడికి చక్కగా మార్గనిర్దేశకంగా అవుతాయి. And this begins to have a dominantly exoteric effect. In Capricorn, for instance, the influence of Saturn is both exoteric and esoteric. So Capricorn lo, so ee rakanga exoteric to esoteric and effect and teaching on the higher planes is esoteric, teaching on the lower planes is exoteric. ఇలా ఉంటుంది. సో వీడు ఒక 10 మందికి దీనికి పని చేస్తున్నవాడు చక్కగా ఇది చేస్తున్నవాడు ఆ డైరెక్టర్స్ తోటి కూర్చుంటాడు. ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళతో పాటు వీడికి ఒక కుర్చీ వేస్తారు. అక్కడ మీరు చాలా బాగా టీచ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ మనల్ని బాగా లైక్ చేస్తున్నారు కనుక ఇంకా మనం చక్కగా ఇంకా మీ యొక్క టీచింగ్స్ ఇంకా చాలా మందికి వెళ్ళాలంటే మనం ఎలా మనం స్టెప్స్ తీసుకుందాం, మీరు ఏ రకంగా దీనికి కోఆపరేట్ చేయగలరు ఏమిటి అంటే వాడితో కూర్చొని డిస్కస్ చేస్తారు. అలాంటి స్థితికి వీడు పెడతాడనమాట, అది చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ Capricorn, for instance, the influence of Saturn is both exoteric and esoteric. Capricorn లో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ అనుకోండి ఎక్సోటరిక్ ఎసోటరిక్ రెండు ఉన్నాయి. సో అది మనం చూసుకున్నప్పుడు కొన్ని ఎక్సోటరిక్ ఎఫెక్ట్స్ నుంచి ఎసోటరిక్ ఎఫెక్ట్స్లోకి వీడు పైకి వెళ్ళిన వాడు అవుతాడు అన్నమాట, అని చెప్తున్నాడు. అలాగే in Taurus, Vulcan has both the esoteric and hierarchical effects. ఎసోటరిక్ దానికి పైన హైరార్కికల్ ఎఫెక్ట్ అంటుండే ఒకటి పదం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఎక్సోటరిక్ ఎఫెక్ట్ అంటే తెలుసు మనకి, ఎసోటరిక్ ఎఫెక్ట్ అంటే తెలుసు. హైరార్కికల్ ఎఫెక్ట్ ఏమిటి అంటే హైరార్కికల్ ఎఫెక్ట్ అంటే చోటులో ఈ గ్రాములు ఇవన్నీ కూడా ఈ హైరార్కీ యొక్క ఎఫెక్ట్ అంటే ఈ మామూలుగా వీళ్ళు డైరెక్టర్స్ అని అనుకున్నాం, ఏది ఎసోటరిక్ లెవెల్లో ఉన్నటువంటిది ప్లానెట్స్ వీళ్ళు డైరెక్టర్స్గా ఉంటారు అన్నట్టుగా చెప్పుకున్నాం. సో ఆ వాళ్ళతో వీడికి చక్కటి అనుసంధానం ఏర్పడడం, ఆ రకమైన టీచింగ్ వీడికి అందడం, ఇది ఓకే, ఇది అర్థమైంది. ఈ డైరెక్టర్స్తో పాటు వీడికి పైన ఉండేటువంటిది హైరార్కీ. హైరార్కీ అంటే
ఈ ఇన్స్టిట్యూట్కి ఈ రకంగా డెవలప్ చేయడానికి ఈ రకంగా ఇది మూలంగా ఒకడో ఇద్దరో ముగ్గురో ఎవడో ఉంటాడు, వాళ్ళతో వీడికి అనుసంధానం ఏర్పడతాం, ది హైయెస్ట్ ఆస్పెక్ట్. సో ఆ ఆస్పెక్ట్ దాన్ని అన్నారంటే హైరార్కికల్ ఎఫెక్ట్ అని అర్థం. Hierarchical effect. While in Leo, the sun rules all three: the exoteric, the esoteric, and the hierarchical life. Where Vulcan, the Taurus వచ్చేసరికి Vulcan has both an esoteric and hierarchical effect. మామూలుగా టారస్ కి ఎక్స్ట్రాటరిక్ ఎఫెక్ట్ దేని నుంచి ఉంటుంటుంది, మనకి వీనస్ నుంచి ఉంటుంది ఎక్స్ట్రాటరిక్ ఎఫెక్ట్. కానీ ఎస్ట్రాటరిక్ ఎఫెక్ట్ వచ్చేటికి వల్కాన్ అనేటువంటిది ప్రధానంగా అక్కడ పనిచేస్తుంటుంది. సో అది కాకుండా హైరార్కికల్ ఎఫెక్ట్ కూడా వల్కాన్ ద్వారా వృషభ రాశి మీద పనిచేస్తుంది. తర్వాత లియో మీద ప్రధానంగా అంటే వీడి యొక్క స్టేజ్ ఆఫ్ దీని నుంచి అండర్స్టాండింగ్ స్టేజ్ ఆఫ్ సాధనని బట్టి వీడికి ఆ సమయానికి వచ్చేటికి హైరార్కి. ఇప్పుడు ఉదాహరణకి వీడికి ఇందాక క్యాప్రికార్న్ అన్నారు, మకరంలోకి వచ్చేటికి వీడికి ఏమన్నారు, మనకి సాటర్న్ ఇస్ ది ఎక్స్ట్రాటరిక్ అండ్ ఎస్ట్రాటరిక్ ఎఫెక్ట్. మకర రాశి వాడు అనుకోండి, వీడికి లగ్నాధిపతి శని, వాడి మీద ఎక్స్ట్రాటరిక్ ఎఫెక్ట్ ఉందా ఎస్ట్రాటరిక్ ఎఫెక్ట్ ఉందా అంటే దేనివల్ల తెలియబడుతూ ఉంటుంది అంటే కనుక వాడి యొక్క సాధన లెవెల్ని బట్టి మీరు అదే అవగాహన చేసుకోవాలి. చక్కగా లగ్నంలో శని ఉన్నట్ట అంటే మామూలు లెవెల్లో చెప్తే వీడికి జీవితంలో ఎప్పుడూ లేనన్ని కష్టాలు వాడికి ఏర్పడ్డాయండి అని అంటారు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే వాడికి కష్టాలు ఏం లేవండి, వాడు బాగానే ఉన్నాడు, వాడు బాగా ఏదో ఎప్పటిలాగే ఉంటున్నాడు, వాడు పెద్ద ఇది లేదండి అన్నటువంటిది అంటారు కొందరు. అంటే వీడు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాడు ఒక చక్కటి సాధకుడు, చాలా మంచి సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి శని నుంచి ఒక హయ్యర్ టీచింగ్స్ అనేటువంటివి అందుతున్నాయి. లోవర్ టీచింగ్స్గా ఉన్నప్పుడు వాడికి ఉద్యోగం లేకపోవడము, వాడికి కష్టాలను ఏవో చెప్తారు. లోవర్ టీచింగ్స్ వాడికి సంబంధం కాదు, హయ్యర్ టీచింగ్స్ తోటి సంబంధం కాబట్టి శని వీడికి ఒక మంచి ఇనిషియేషన్ అనేటువంటిది ఇస్తున్నాడు, చక్కటి టీచింగ్స్ అనేటువంటివి ప్రసాదిస్తున్నటువంటి విషయం వీడు దర్శించుకున్నప్పుడు అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది ఎస్ట్రాటరిక్ ఎఫెక్ట్. దానికి పైన ఉండేటువంటిది హైరార్కికల్ ఎఫెక్ట్. హైరార్కీ ఎఫెక్ట్ అంటే హైరార్కీ ఎవరైతే ఉన్నారో 12 హైరార్కీస్ వాళ్ళ యొక్క ఇది ఈ గ్రామాల ద్వారా వీడికి అందుతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ హైరార్కికల్ ఎఫెక్ట్. అది లియో, ద సన్ రూల్స్ ఆల్ త్రీ: ఎస్ట్రాటరిక్ అండ్ హైరార్కీ. లియోకి వచ్చేటికి సూర్యుడు మూడిటికి కూడా వీడే, సూర్యుడే, అది చెప్తున్నారు. Planetary influences are unusually potent in Aquarius during the world cycle because it is in a peculiar way a culminating sign for the majority of people who proceed from Aries to Pisces upon the fixed class. సో ఫిక్స్డ్ క్లాస్లో ప్రయాణిస్తున్నటువంటి వాడికి అక్వేరియస్ ఇస్ ఏ కల్మినేటింగ్ అన్నమాట. సో ఫిక్స్డ్ క్లాస్లో ప్రయాణించడం అంటే సాధనలో ఒక స్థితి సాధించుకున్నటువంటి వాడు ఏరిస్ టు పైసెస్ వెళ్తాడు. అంటే ఏరిస్ టు పైసెస్ వయా టారస్. సో అలా ప్రయాణిస్తున్నటువంటి వాడికి అక్వేరియస్కి వచ్చేసేటప్పటికి వాడు చాలా పరిపూర్ణమైనటువంటి వాడిగా వాడు తయారవుతాడు. అంటే పరిపూర్ణమైనటువంటిగా తయారైనటువంటి వాడికి ఇంకా నెక్స్ట్ వాడు ఇంకా పైసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాడికిను ఈశ్వరుడికి ఏమి తేడా ఉంటుంది, ఆ స్థితికి ఇది అవుతారు. సో దాని అంటే ఏరిస్ టు పైసెస్ అపాన్ ది ఫిక్స్డ్ క్లాస్. ఏ రేర్ ఫ్యూ consummate the experience of life upon the three crosses in the sign Pisces and so become world saviors. A rare few consummate the experience of life. అలా ఎక్కడో మార్కండేయుడు అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అపాన్ ది త్రీ క్రాసెస్ ఇన్ ద సైన్ పైసెస్. ఈ త్రీ క్రాసెస్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా వీడు పైసెస్లో ఇటుకుంది, వీడు చక్కగా తయారవుతాడు. అండ్ హీ సో బికమ్ వరల్డ్ సేవియర్స్. అక్కడ వచ్చినటువంటి వాడు వరల్డ్ సేవియర్గా అవుతాడు. వాడు ఈశ్వరుడు ఇద్దరికి ఈశ్వరుడు స్వరూపం వాడికి సిద్ధిస్తుంది. రమణ మహర్షి ఇలా దెన్ అండ్ ఓన్లీ దెన్ ది హైయెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ రే యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఫర్ ది యాక్టివిటీ ఆఫ్ డెత్. అప్పుడు వాళ్ళు వర్తించేటువంటిది ఓన్లీ ఫస్ట్ ఆస్పెక్టే ఉంటుంది, ఇంకా వేరే ఆస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రియేటివిటీ అండ్ డెస్ట్రాయింగ్.
సో డెత్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కువగా మీరు చూస్తారు ఎప్పుడైతే వాడు పైసెస్లోకి వెళ్ళిపోతారు. అంటే పైసెస్లోకి వెళ్ళిపోయినటువంటి డెత్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, వాడు ఎక్కడ వాడి చుట్టూతో ఉన్నటువంటి వాడితో వాడు ఐడెంటిఫై అవ్వడం అంటున్నది ఉండదు. ఇక్కడ అసలు ఏ కోశాన కూడా వాడి చుట్టూతో ఉన్నటువంటి వాడితో వాడు ఐడెంటిఫై అవ్వడు, వాడి దేహంతో వాడు ఐడెంటిఫై అవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలతో ఎక్కడ వాడు ఐడెంటిఫికేషన్ ఉండదు వాడికి. మనది వాడిది ఈ తేడాలు ఇవన్నీ వాళ్ళు అసలు పనిచేయవు. మీరు వాడికి 10 వస్తువులు ఇచ్చినా, ఏదైనా బంగారు నాణ్యం ఇచ్చినా అది ఒకటే రకంగా ఉంటుంది. ఇది నాదా నీదా అంటే వాడు ఇలా, ఒక చిన్నపిల్లవాడికి ఏమైతే ఉంటుందో వాడికి అదే తెలుస్తుంది. చిన్నపిల్లవాడికి అమ్మో ఇది బంగారం గొలుసు నా మెడలో వేశారు జాగ్రత్త, ఇలాంటిది ఎలా అయితే వాడు మీద పనిచేయదో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉంటారు అని చెప్తుంది. They know they don't understand the activity of death. The bulk, however, of the world initiates, climax their experience in Aquarius and becomes liberated world servers. World servers will climax themselves. The Aquarius as liberated world servers. అలా ఎంతో మహానుభావులు అలా ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ది వరల్డ్ ఇనిషియేట్స్ అన్నారు వాళ్ళు. క్లైమాక్స్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అక్వేరియస్. ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్వేరియస్గా వాళ్ళకి దర్శనం అవుతుంది. అంటే కుంభరాశిలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు జన్మ తీసుకోవడమో ఇది ఎప్పుడైతే జరుగుతుందో వరల్డ్ ఇనిషియేట్స్, చాలా గొప్పవాళ్ళు, చాలా మహానుభావులు, అవతార పురుషులాగా ఉన్నటువంటి వాళ్ళు వరల్డ్ ఇనిషియేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు వరల్డ్ సర్వస్గా వాళ్ళు తయారవుతారు కుంభరాశిలో. ఇంకా వాళ్ళదంటే ఏమీ ఉండదు అసలు. కుంభయుగంలో కుంభరాశిలో జన్మ తీసుకున్నటువంటి వాడికి వరల్డ్ సర్వస్ అన్నారు వాళ్ళు. They know then and only then the highest aspect of the first ray as it expresses itself through the activity of death. The bulk, however, the world initiates climax, the world servers. They turn their backs upon all further progress for themselves in this cycle and on all satisfaction of their own spiritual aspiration and become carriers of the waters of life to humanity, joining thus the ranks of the hierarchy. Thus, the ranks of the hierarchy. ఏమంటారు, మీ ఫర్దర్ ప్రోగ్రెస్ ఏమీ లేదు అయినా మీరు జన్మ తీసుకోవాలి, మీకేమో రూపాయి ఇదేమో మీకు జీతం బద్దం ఏమో ఉండదండి, కానీ మీరు సేవ చేయాలి, చేస్తారా? ఎస్ వి డూ ఇట్ అంటారు వాళ్ళు. ఎక్కడ కూడా మేము చేయమన్నారు వాళ్ళు. అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళు. వాళ్ళకంటూ ఏమీ అక్కడ పనిచేయదు, కేవలం ఒకటే పనిచేస్తుంటారు. ఏమిటంటే 10 మందికి వినియోగపడటమే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ జన్మ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫిజికల్ వాళ్ళ యొక్క సోల్ ఆస్పెక్ట్కి వాడికి ఏమీ బెనిఫిట్ ఉండదు అసలు. అక్కడ ఇంతకుముందు జన్మ తీసుకోకముందు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయినా జన్మ తీసుకుంటారంటే తీసుకుంటూ ఉంటారు. ఆ స్థితికి సంబంధించినటువంటి విషయం. Progress for themselves in this cycle and on all satisfaction of their own spiritual aspiration and become carriers of the waters of life to humanity. Waters of life అన్నది. వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వాటర్స్ ఆఫ్ లైఫ్, మూలతత్వం ఏదైతే ఉందో దానిలోకి జీవులు ఇనిషియేట్ చేయడమే వాళ్ళ యొక్క కార్యక్రమముగా వాళ్ళు ఉంటారు. దాన్ని వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవులకి వాళ్ళు చేసేటువంటి సేవ ఎట్లా ఉంటుందంటే మామూలు వాళ్ళు చేసేటువంటి సేవ కన్నా వాళ్ళకి చాలా భిన్నముగా ఉంటుంది. మామూలుగా వీళ్ళ దగ్గరికి ఒక స్వామీజీ లాగా వీళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు, ఒక ఈ యాక్వేరియస్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు స్వామీజీ నాకు ఈ కష్టాలను అవి అని చెప్పాడు అనుకోండి. వాడి దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత వాడికి ఇచ్చేటువంటి సాధన అనండి, లేదా ఒక మంత్రోపదేశం అనండి, లేదా వాడికి ఇచ్చేటువంటి జీవితానికి సంబంధించినటువంటి సలహా అనండి, ఏదైనా సరే ఆ తర్వాత నుంచి వాడు వేరైపోతాడు. వాడు దేని నుంచి అయితే దిగి వచ్చాడో దానితో వాడు అనుసంధానం చెందగలిగేటువంటి ఉపదేశం వాడికి ఇచ్చి వాడిని పంపుతారు. మామూలు స్వామీజీ ఏం చేస్తారంటే వాడికి ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టగలిగేటువంటిది మాత్రమే వాళ్ళు చేయగలరు. ఇది వాళ్ళు ఇవ్వలేరు. కేవలం యాక్వేరియస్లో ఈ రకంగా దిగి వచ్చినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్కి ఏమీ బెనిఫిట్ ఉండదు, అయినా వాళ్ళు జన్మ తీసుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళు అంటే మహానుభావుల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. సో ఏమీ ఉపయోగం లేకుండా వాళ్ళ లైఫ్కి ఏమీ ఉపయోగం లేకపోయినా వాళ్ళు జన్మ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు
అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి హయ్యెస్ట్ ఇనిషియేషన్ అనేది ఇచ్చేస్తున్నారు. వాడు ఎటువంటి వాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు దీంతో సంబంధం లేదు. అంటే ఆ క్షణంలో వాళ్ళు మాట్లాడిన మాట వాడికి ఈ జన్మలో పనికిరావచ్చు, వచ్చే జన్మలో పనికిరావచ్చు. విత్తనం వాడు సోల్ లెవెల్లో వాడికి ఒకటి వేసేస్తే ఆ విత్తనం మొలకెత్తడం అంటే తర్వాత టైం పెట్టినా పర్వాలేదు. బట్ విత్తనం ఎవడో ఒకటి వేయాలి కదా! ఆ విత్తనం నేను వేస్తాను, వీళ్ళు వేస్తారు ఆ విత్తనం. అది జరుగుతుంది. సో యాక్టివిటీ ఆఫ్ డెత్ దాన్నే మన ఊరినే మనం అవగాహన చేసుకోవడం మాస్టరీ కేర్ వేసేటువంటి మందులు అలా ఉంటాయి. వేరే వాళ్ళ దగ్గరికి మందులకు వెళ్తారు కానీ మాస్టరీ కేర్ దగ్గరికి మందుకు వెళ్తారు. ఆయన దగ్గర వాడు మందు వేయించుకున్నాడంటే వాడు తర్వాత ఆయన శిష్యుడిగా అయిపోతాడు. తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో వాడు భాగస్వాములు అయిపోవడం అలా ఉంటుంది అన్నమాట వాళ్ళు డీల్ చేసేటువంటి పనులు. జాయినింగ్ దస్ ద ర్యాంక్స్ ఆఫ్ ది హైరార్కీ. ఈ 12 హైరార్కీ ఎవరైతే ఉన్నారో ఈ హైరార్కీ వాళ్ళు ఎటువంటి స్థితుల్లో అయితే ఉంటున్నారో దానికి దగ్గరగా వీళ్ళు ఉంటారు, లేదా దానిలో భాగంగా వీళ్ళు పనిచేస్తారు, లేదా హైరార్కీ నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు చేస్తుంటారు భూమి మీద. దోస్ హూ అచీవ్ ఇన్ పాసెస్ అండ్ మేక్ ద హయ్యర్ అండ్ ఫర్దర్ గ్రేడ్ ఇన్ దేర్ డెవలప్మెంట్ పాస్ ఇన్ టు దట్ సెంటర్ టు విచ్ వి హ్యావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ శంబళ. శంబళ అంటుండేది ఎక్కడైతే ఉందో అక్కడ అంటే హైరార్కీ వీళ్ళందరి యొక్క నెక్స్ట్ స్టేజ్ శంబళ. హైరార్కీకి హెడ్ క్వార్టర్స్ ఏమిటంటే శంబళ. సో హైరార్కీ తోటి వీడు భాగంగా పనిచేస్తుంటాడు. ఒకానొక రోజున వీడు హైరార్కీ తోటి వీడు శంబళ గ్రామంలోకి వీడు వెళ్తాడండి. అది శంబళ అంటే పైసెస్ ఇది శంబళ అది చెప్తున్నారు. Those who achieve in Pisces and make the higher and further grade in their development pass into that center to which we have given the name Sambala, but the bulk of the initiates and disciples remain attached to the second center, that of the hierarchy of service. Bulk of the initiates and disciples remain attached to the second center, that of the hierarchy of service. అంటే హైరార్కీ ఆఫ్ సర్వీస్ తోటి ఎక్కువ ఇనిషియేటివ్ అంటే శంబళతోటి అనుసంధానం చెందగలిగేది ఉదాహరణకి ఒక 100 మంది ఉన్నారనుకోండి సాధకులు. ఊరినే మనం చెప్పుకుంది సాధకులు 100 మంది ఉంటే ఈ 100 మందిలో శంబళతోటి అనుసంధానం చెందేవాడు ఒకళ్ళో ఇద్దరోనే. మిగిలిన 97, 98 మంది హైరార్కికల్ సర్వీస్ తోటి అనుసంధానం చెందుతారు. ప్లస్ వీళ్ళందరూ కూడా ఒక హైయెస్ట్ సాధకులు 100 మంది కూడా. వాళ్ళు 95, 98 మంది వీళ్ళతోటి వీళ్ళు హైరార్కీ తోటి అనుసంధానం చెందగలరు. హైరార్కీతో అనుసంధానం చెందినటువంటి వాడు ఒకళ్ళ ఎదురు శంబళతో అనుసంధానం చెందగలరు. అది Aquarius is preeminently a sign of constant movement of changing activity and recurrent mutations. Recurrent mutations ఉంటాయి అంటే చేంజింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి Aquarius. వీడు మార్చేస్తుంటాడు, వస్తువులు విషయాలన్నీ మారిపోతుంటాయి. ఉదాహరణకి ఈరోజు ల్యాప్టాప్ ఈరోజు ఫోన్ ఇలా ఉందంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇలానే ఉంటుందని అనుకోకండి. మార్పు వచ్చేస్తుంది, మారిపోతుంది. దాని యొక్క కన్ఫిగరేషన్ మారిపోతుంది, దాని యొక్క డిస్ప్లే మెథడ్ మారిపోతుంటుంది. లేదా టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది, ఇంకోటి ఏదో వచ్చేస్తుంది. ఇంక ఇది ల్యాప్టాప్ తీసుకునే లెక్కర్లేదు, ఫోనే ఒక ల్యాప్టాప్ అయిపోతుంది, ఫోన్ ఇంకా చిన్నది అయిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు ఇంకో 10 ఏళ్ల తర్వాత. ఇలానే ఉంటుందని మాత్రం అనుకోకూడదు. ఒక 10 ఏళ్ల క్రితం ఇలానే లేదు కదా, అప్పుడు ఉన్నటువంటి దానికన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా, ఒక 10 years మీరు చూసుకున్నారు. సో ఆ రకంగా దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అక్వేరియస్. ఇక్కడ ప్రధానంగా అందుగురించి recurrent mutations and the symbol for the sign is expressive of this state of activity. So ఈ రికరెంట్ మ్యూటేషన్స్ అవుతుంటే కాన్స్టెంట్ మూమెంట్ టైప్ ఆఫ్ చేంజింగ్ యాక్టివిటీ అంటున్నది ఉంటుంది. ఎవడైతే మాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటాడో చక్కగా వాటిలో చేంజింగ్ యాక్టివిటీ అంటున్నది మీరు గమనిస్తారు. వాడు అంటే వాడికి ఇప్పుడు కూడా ఇదంతా ఏంటంటే తెలియకుండా అంటే అది విజిబిలిటీలోకి చాలా తక్కువగా వస్తుంది. యాక్టివిటీ అంతా కూడా అక్వేరియన్ యాక్టివిటీ అంతా కూడా విజిబిలిటీలోకి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ ట్రైన్ వెళ్ళేటువంటి స్పీడ్ కానీ ఆ ఫ్లైట్ వెళ్ళేటువంటి స్పీడ్ కానీ ప్రయాణిస్తున్న వాడికి ఏమీ తెలియదు. వాడు గమ్యం చేరిన తర్వాత ఏమంటే మీరు చేరారండి, లేండి దిగండి అంటే అప్పుడే వచ్చాం అని చెప్పి అప్పుడు కళ్ళు తెలుసుకొని వీడు స్టేషన్ దిగడంగా ఎలా అయితే ఉంటుంటుందో
అలా అక్వేరియస్లో ప్రయాణిస్తూ ఉండడం అటువంటి చేస్తున్నటువంటి వాడికి వాడు ఎంత స్పీడ్లో వాడు ప్రయాణిస్తున్నాడో లేదా వాడు నమ్ముకున్నటువంటి గురువు వాడిని ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు అన్నటువంటి విషయం వాడికి తెలియకుండా వెళ్ళేటువంటి కార్యక్రమం ఇది అంతా కూడా అక్వేరియస్. అది మాస్టర్ శ్రీ గారు ప్రేర్ చేస్తున్న వాడికి కూడా ఇది జరుగుతుంటుంది వాడి లైఫ్లో. It is therefore a sign in which the significance of cycles is mastered and understood by the initiate. Significance of cycles is mastered. Significance of cycles is mastered and understood by the initiate. అంటే సైకిల్ ఏదైతే వీడు ఇలా ప్రయాణిస్తున్నాడో ఈ సంవత్సరం అనేటువంటిది ఒక సైకిల్. ఈ సైకిల్ వీడు ప్రయాణిస్తున్నప్పుడు అన్ని రోజులు ఒకటేను, అన్ని నెలలు ఒకటేను ఇలా వీడు భావించడం అటువంటిది కాదు. అలా భావించడు వీడు. సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలోనూ ఇప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు. కర్కాటక రాశిలో ఇప్పుడు సూర్యుడు సంచారం జరుగుతోంది. క్రితం సంవత్సరంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేశాడు. దాన్ని ఇది ఒకటే అని ఎలా అయితే కాదో, ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న క్రితం సంవత్సరం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్న దానికన్నా ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాడు. రోజు స్కూల్కి వెళ్తున్నవాడు ఒక నెల తర్వాత వాడికి ఆ సబ్జెక్టులో కొంచెం ఒక మెట్టు ఎలా అయితే ఎక్కుతాడో, ఆ రకంగా ఈ గ్రహ సంచారంలో కూడా ఒక్కొక్క సైకిల్స్లోకి ఒక్కొక్క అప్లిఫ్ట్మెంట్, ఒక్కొక్క టీచింగ్ మెథడాలజీని వీటిలో మార్పులు ఉంటూ ఉంటాయి అంటే విషయం ఏంటందు ఇప్పుడు గ్రహింపు కలిగి ఉంటాడు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు. In this cycle, on all satisfaction of their own spiritual aspiration and becomes carriers of it. So cycles is mastered and understood by the initiate. The results of the valley experience, to use the well-known language of the mystics of all ages, and of the mountain top with its vision and light are very vividly depicted by the sign. వ్యాలీను మౌంటైన్ రెండో ఈక్వల్గా ప్రతి సైన్లోనూ డిపెక్ట్ అవుతుంటాయి. ప్రతి సైన్లో ప్రతి రాశిలోనూ వ్యాలీ ఉంటుంది, మౌంటైన్ టాప్ ఉంటుంది. రెండు కూడా చక్కగా దర్శనాత్మకంగా వీడికి నిలుస్తాయి. అంటే ఏంటి, మౌంటైన్ టాప్ వ్యాలీ అంటే ఏమిటంటే అదే రాశిలో ఒక సామాన్యంగా జీవిస్తున్నటువంటి వాడు ఉంటాడు, అదే రాశిలో ఒక హయ్యర్గా జీవిస్తున్నవాడు. ఒక హయ్యర్ ఆస్పెక్ట్, ఒక లోవర్ ఆస్పెక్ట్ ప్రతి రాశిలో ఇది ఉంటాయి. కేవలం కుంభరాశి చాలా హయ్యెస్ట్ అంటే మిగిలిన రాశులన్నీ ఇదిగా అలా అనుకోకండి. కుంభరాశిలో లోవర్ లెవెల్లోనూ ఉండేటువంటి వాడు ఉంటాడు, ఒక హయ్యర్ లెవెల్ వాడు ఉంటాడు. అలా ప్రతి రాశిలోనే ఉంటాయి. ద అక్వేరియస్ కెన్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఆఫ్ సెల్ఫ్ డిప్రిసియేషన్, ఆర్ హీ కెన్ నో అండ్ పాస్ త్రూ ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ ది సోల్ అండ్ ది సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ పవర్ which soul control gives, and knows them to be the interplay and the action and reaction which are necessary for growth and comprehension. Which are necessary for growth and comprehension. ఉదాహరణ వీడు కొండ మీద ప్రయాణిస్తున్నాడు అనుకోండి. కొండ మీద ప్రయాణిస్తున్నాడు, ఎలా వెళ్తాడు, ఇలా కొండ దిగుతాడు, మళ్ళీ ఇలా కొండ ఎక్కుతాడు, మళ్ళీ ఇలా దిగుతాడు, ఇలా ఎక్కడో అంటుంటుంది. ఎలా అయితే ఉంటుందో ప్రతి రాజులోనూ వ్యాలీ ఉంటుంది, మౌంటైన్ టాప్. వీడు ఇలా దిగడం అంటుంటుంది జరుగుతుంటుంది, ఇలా ఎక్కడం జరుగుతుంది వీడి లైఫ్లో. ఇవి ఉంటుంటుంది సాధన అంటుంటే దాంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా సాఫీ రోడ్డుగా ఉంది అంటే అది సాధనలో ఏమీ లేదని అర్థం. సాఫీ రోడ్డుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరు క్లాస్ అటెండ్ అయ్యి వాళ్ళ లైఫ్. డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఒక అప్ డౌన్స్ అనేటువంటి రన్ అవుతూ ఉంటాయి వాడికి లైఫ్లో. దేని చేత అంటే కనుక వీడికి ఆ రాశి యొక్క లక్షణాలు లేదా వాడు ఒక హయ్యర్ అనేటువంటి దాంట్లోకి వీడు అడుగు పెట్టడానికి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక యాక్వేరియస్ ఒక లోవర్ లెవెల్ వచ్చేటికి అది జలతత్వపు రాశి కదండి, చాలా అంటే చాలా లో ఫీలింగు. అందులోనూ శని ఓన్ హౌస్ వాడు ఎలా ఉంటాడు, చాలా ఏంటి సార్ మీకు ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిట, ఏమిటి సార్ చాలా సంతోషం అండి, అదైతే మీరు అన్నారు అనుకోండి ఫస్ట్ ర్యాంకు లేదా ఆఫీస్లో ప్రమోషను వచ్చింది అనుకోండి, మీరు వాడిని ఏదో చక్కగా కంగ్రాచులేట్ చేద్దాం అనుకుని మీరు వెళ్ళారనుకోండి. వాడు వచ్చింది సార్, లోపలేం వాడికి సంతోషం ఏమి ఉండదు వాడికి. అదే సంతోషం లేకపోవడం ఏంటంటే మరి వేరేవాడికి వస్తే వాడు ఎంత సంతోషపడతాడంటే వీడిలో ఆ సంతోష భావం ఉండదు. ఎందుకు ఉండదంటే వీడు ప్రతి దాంట్లోనూ మనకేం వస్తుందని వచ్చినంత మాత్రాన ఏమైపోయిందని చెప్పండి. ఉదాహరణకి నాకు ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అంత మాత్రం నన్ను పిలిచి అక్కడ ఫస్ట్ గురించి చేశారు వేరు కదా. అదే రిజర్వేషన్లు అంటారు, ఇంకోటి అంటారు, రికమెండేషన్ అంటారు. ముందు వాళ్ళందరికీ సీట్లు ఇచ్చుకున్నాకే కదండి నాకు ఇచ్చింది.
ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఏం ఉపయోగం అయింది మీరు చెప్పండి ఒక మాట. సంతోషంగా ఉండమంటారు, ఎలా ఉండమంటారు? యాక్చువల్లీ ఫస్ట్ నన్ను పిలవాలన్నట్టుగా అనుకున్నాను కౌన్సిలింగ్లో, కానీ నన్ను పిలవలేదు. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అప్పుడు లక్కీగా ఆ కాలేజీలో సీట్ ఉంది కాబట్టి నాకు దొరికింది, లేకపోతే నాకు దొరికేది కాదు కదా. మీరు ఏమంటారు ఇప్పుడు చెప్పండి అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. సో ఆ రకంగా ఆ లో ఫీలింగ్ అంటున్నది ఉంటుంది మీకు కుంభరాశిలో శని వల్ల. అలాగే వాడు మౌంటైన్ టాప్, మరి మాస్టర్ శ్రీ గారి యోగా ఎంత గొప్పది. వాడు మౌంటైన్ టాప్కి తీసుకెళ్ళిపోయేటువంటి ఇది వాటిలో రావు. అంటే చక్కగా ఒకటి లైఫ్లో అంటే ఒక సింగిల్ పర్సన్ లైఫ్లో ఒక వ్యాలీగా ఉంటుంటుంది కొన్ని ఆస్పెక్ట్స్ మీరు చూస్తే. వాడికి ఉన్నటువంటి కష్టాలు వేరేవాడికి ఉండవు, అన్ని కష్టాలు ఉండేవాడు. అలాగే వీడు ఒక మౌంటైన్ టాప్కి వెళ్ళగలిగేటువంటి ఇది వాడి లైఫ్లోనూ ఉంటుంది. ఎవడు కూడా చేరినటువంటి స్థితికి వాడు చేరగలిగేటువంటి స్థితి అన్నది కుంభరాశి వాడికి. అలానే ఒక వ్యాలీ కూడా ఉంటుంది. ఈ రెండు రన్ అవుతుండే వాడి లైఫ్లో కుంభరాశిలో ఉన్నటువంటి వాడికి. అది చెప్తున్నారు ఇక్కడ. అండ్ నో దెమ్ టు బి ఇంటర్ప్లే అండ్ ద యాక్షన్ అండ్ రియాక్షన్ విచ్ ఆర్ నెసరీ. సో యాక్షన్ రియాక్షన్ ఇవన్నీ నెసరీ, విచ్ ఆర్ నెసరీ ఫర్ గ్రోత్ అండ్ కాంప్రహెన్షన్. లైఫ్ మీద ఒక చక్కటి కాంప్రహెన్షన్ రావాలంటే వీడు కష్టం లేకపోతే లైఫ్ మీద కాంప్రహెన్షన్ ఏమొస్తుంది? అలానే వీడు ఒక హయ్యెస్ట్ స్థితి అంటే వీడు పొందలేదనుకోండి, ఇతరులకి దైవం ఉన్నాడనేటువంటి ఇది వీడు నమ్మకం ఎలా కలిగించగలడు? లేదా దైవం ఉన్నటువంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ధైర్యం ఎలా ఇవ్వగలడు? ఇవ్వలేడు కదా. ఇప్పుడు దైవాన్ని వీడు చూసిన వాడైతే వీడు ఎదుటివాడికి దైవం ఉన్నాడు, నువ్వు భయపడకు, ఆయన రక్షిస్తాడు అన్నటువంటి వీడు చెప్పగలడు. ఎంత గట్టిగా చెప్పగలడంటే ఎదుటివాడిలో భయం పోగొట్టగలిగేటువంటి గట్టిగా వీడు చెప్పగలడు. దైవం ఎక్కడ వచ్చినా ఉన్నాను నువ్వు బాధపడకని చెప్పడు కదా వాడు. వీడు చెప్తాడు, వాడు నువ్వు భయపడకు, ఆయన ఉన్నాడు నేను రక్షిస్తాడు చూసుకో. అలా రక్షిస్తాడు, నువ్వు చూడంతే, నేను చెప్పాను చూడు నువ్వు అంటాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాడు చక్కగా ఆ కష్టం నుంచి వాడు బయటపడతాడు. ఎదుటివాడికి అంత గట్టిగా వీడు చెప్పాలి అంటే వీడు దైవాన్ని దర్శించిన వాడు అయితే వాడేది వాడు చెప్పగలడు, వేరేవాడు చెప్పలేడు. అదేలేండి శుద్ధం దైవం ఉన్నాడు, ఆయన ఉద్యోగం ఉంటాడా ఏదో చెప్పి వెళ్ళిపోతాడు వాడు. దైవాన్ని దర్శించిన వాడే అలా అంత గట్టిగా చెప్పగలడు, గ్యారంటీగా వస్తాడు, నేను రక్షిస్తాడు చూసు. ఏదో రూపాయన వస్తాడు, ఏదో రూపాయన నీ కష్టాన్ని నిన్ను రక్షించేవాడు ఏదో రూపాయన వస్తాడు, నువ్వు భయపడకు అంటాడు వీడు గట్టిగా. సో అంతటి మౌంటైన్ టాప్ విషయం వాడి లైఫ్లో ఉంటుంది. అలానే వీడి లైఫ్ చాలా బాగుందా అని అంటే ఏం మామూలుగా ఉంటుంది. వాడికి సొంత ఇల్లు లేదు, ఏదో ఉంటాడు, మామూలుగా ఉంటాడు, అలా ఏదో ఉంటాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఏదో ఆ నెల జీతం ఆ నెలకి సరిపోనట్టుగా వాడి లైఫ్ పెడుతుంటుంది, వాడి కుటుంబం ఇలా ఏదో ఉంటాడు వాడి లైఫ్. ఇప్పుడు చెప్పండి మరి వాడి లైఫ్లో డెప్త్ ఇవి ఉంటుంది, అలానే మౌంటైన్ టాప్ ఉంటుంది, రెండు ఉంటుంటాయి. సో అది చెప్తాను. Which are necessary for growth and comprehension. The law of such action and reaction is law with which he works. The law of such action and reaction. అలానే ఉన్నారంటే లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ లా తోటి వీడు పనిచేస్తుంటాడు. దట్ ఈస్ ద లా విచ్ హీస్ హ్యాండ్లింగ్. అంటే డెప్త్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డెప్త్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి. అది వీడి జర్నీ వీడు జరుగుతుంటుంది. అంటే కొండ మీద ప్రయాణించేవాడు, కొండ మీద కారు నడిపేటువంటి వాడు ఎంత కాన్షియస్గా ఎంత పర్ఫెక్ట్గా వాడు డ్రైవ్ చేయాలో వీడి చుట్టూతా ఉండేటువంటి ఎనర్జీస్ని, వీడి చుట్టూతా ఉండేటువంటి ఫోర్సెస్ని, వీడి లైఫ్ ఆస్పెక్ట్ని అంత పర్ఫెక్ట్గా వీడు నడుపుతాడు. వీడి బండి అంత పర్ఫెక్ట్గా నడుపుతాడు కాబట్టి వీడు అంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ మాత్రమే అక్కడ నడపగలడు కారు, వేరేవాడు నడపలేడు. వేరేవాడు బోల్తా కొట్టేస్తాడు. వాడు ఎత్తు ఎక్కడంలో అయినా వాడు బోల్తా పడతాడు, డౌన్ దిగడంలో అయినా వాడు బోల్తా పడతాడు. ఇవన్నీ ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ఏం ఉపయోగం అయింది సార్? ఇన్ని కష్టాలా సార్? ఏమిటండి రోజు ప్రేయర్ చేస్తున్న కష్టం నాకు పక్కన జరుగుతుంది అండి, ఏమీ లేదు సార్, చేయలేను సార్, సాధన చాలా కష్టం అండి, ఏదో చెప్పుకుంటాం కానివ్వండి అంత సులభం కాదు సార్, చెప్పినంత సులభం కాదండి అంటుండదంటే పక్క జారిపోతాడు. అప్పెక్కినటువంటి వాడు 10 మంది వచ్చి వాడికి నమస్కారాలు పెట్టడం, 10 మంది మీ వల్ల మాకు ఇదైందని చెప్పి పళ్ళ బొట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగి అప్పెక్కుతున్నాడు వాడు జారిపోయే అవకాశాలు. అక్కడ బ్రేకులు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇక్కడ బ్రేకులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడ సరిగ్గా పెట్టుకోకపోయినా వీడు జారిపోయి పడిపోతాడు. So the law of which action and reaction is the law with which he works. In Leo, a man's center and point of consciousness in himself, he turns upon himself and revolves entirely upon his own axis, and in respect and relation to himself, and in all the time, the self-centered individual, consecrating all thought, time, and service to his own well-being and personal interests.
But in Aquarius, the polar opposite of Leo, and its sign of consummation, he becomes outgoing. There is no center or circle of circumscribed influence, but only two outgoing lives of energy pouring from him into the world of man. Pouring. అదే లియో వాడు ఎలా ఉంటాడండి? కాన్షియస్. వాడికి ప్రాముఖ్యత, వాడికి ప్రధానం, వాడిని వాడు చూసుకోవడమే వాడికి ముఖ్యం. వేరే వాడు 10 మందికి చేయడం ఇంకా అజమాయిషి చేస్తాడు. నాకు పెట్టకుండా నువ్వు తింటావా ఏమిట్రా అంటాడు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా వీడు అజమాయిషి చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. వాడు ఫుల్గా వాడు పప్పు కూర సాంబార్ అన్నీ వేసుకుని తిన్న తర్వాత మిగిలినది ఇంట్లో వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మీరు తినండి అంటాడు. ఫస్ట్ ఇంటికి పెద్ద నాకు భోజనం పెట్టకుండా ఈ పిల్లలకి ఎలా పెడతాను అని అంటాడు వాడు. అది కదండి, పిల్లలు ఏదో ఆకలి అన్నారండి వాడికి. ఆకలి అయితే మాత్రం ముందు నేను బయటకు వెళ్ళొద్దా, వీడు ఆఫీస్కి వెళ్ళేది 10ంటికో ఏదో ఇంకా టైం ఉంది అనుకోండి, ముందు పిల్లలు ఏదో వాడికి పెడదా అంటుంది. వాడు ఒప్పుకోడు, ముందు వాడికి పెట్టారు. అంతా పర్ఫెక్ట్ డిసిప్లైన్గా పెట్టారు వాడికి, అంతా చక్కగా అన్ని వేసి అన్ని చక్కగా చేసి పెట్టారు. అది కాదండి, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు సర్దుకోండి. ఏంటి సర్దుకోవడం చేత కదా మీకు? ఆ మాత్రం వెనకాడికి మీకు డబ్బులు అంటే మీకు విలువ లేకుండా తెలిసిపోతుందండి. మరి సర్దుకోండి అంటే అదే విషయం మరి ఈయన దగ్గర అది ఉండదు. మీకు అన్నీ చక్కగా మొత్తం అంతా అమెరికా అయిపోవాలి, మిగిలిన వాళ్ళు సర్దుకొని ముడుచుకొని వాడు కూర్చోవాలి. అది తనకి మాత్రం హయ్యెస్ట్ చక్కటి ఇస్త్రీ బట్టలు చక్కటి ఇదిగా అలా ఉండాలి. ఇంట్లో వాళ్ళు మాత్రం మామూలుగా అలా ఉంటారు. అలా ఉంటాడు మన లియోవాడు. సింహం కదా వాడు. వాడిని చూస్తే 10 మంది వాడికి ప్రాముఖ్యత ఇవ్వాలి, వాడు మంచి సీట్ ఇవ్వాలి, మంచి బెడ్ ఇవ్వాలి, మంచి భోజనం ఇవ్వాలి వాడికి. అలా ఉంటాడు లియోవాడు. దీనికి ఎదురుగా ఉండేటువంటి కుంభరాశి వాడు ఎలా ఉంటాడు? వాడు దీనికి ఆపోజిట్గా ఉంటాడు. 10 మందికి మంచి చేయాలి, 10 మందికి చాలా చక్కగా చూసుకోవాలి, 10 మందికి మనం ఏ విధంగా సర్వీస్ చేయగలం, 10 మందికి ఏ విధంగా మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం తెలుపగలం, 10 మందికి ఏ రకమైనటువంటి సేవ చేస్తే వీళ్ళందరూ కూడా బాగుపడతారు, ఎటువంటి విధానం వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళు చాలా తొందరగా తిరుమల చేరగలరు, ఇలాంటి విషయాల మీద దృష్టి ఉండేటువంటి వాడు కుంభరాశి వాడు. తన మీద కేవలం దృష్టి ఉన్నటువంటి వాడు సింహరాశి వాడు. ఇది తేడా, అది చెప్తున్నారు ఇక్కడ. He becomes outgoing, there is no center. వీడు ఎలా ఉంటాడంటే there is no center or circle of circumscribed influence. No center or circle. వాడికి సెంటర్ ఉండదు, సర్కిల్ ఉండదు. సర్కిల్ విత్ సెంటర్ నోవేర్ అంటారు. ఇంకా హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చింది అంటే there is no center, no circle అనేసారు వాడు. ఆ స్థితి చూడండి. సర్కిల్ విత్ సెంటర్ నోవేర్ అంటే విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సర్కిల్ కూడా ఉండదు వాడికి. అంటే ఈ వీడ వాడ అదంతా సర్కిల్, వీడి దేశం వాడు ఇదేదో ఎవరితోటైనా ఒకటే రంగా వాడు. మానవులు జంతువులు ఇద్దరికి ఏం తేడా లేదండి వాడికి. వాడు ఇద్దరితోటి మాట్లాడేస్తుంటాడు, ఆయన జంతువులతోటి మాట్లాడేస్తుంటాడు. వేరే వాడు చూసి ఈయనేంటే నేను పిచ్చోడుగా ఉన్నాడు, పిచ్చి ఫకీర్ అనుకున్నారు ఆయన చూసి. జంతువులతోటి మాట్లాడేస్తుంటాడు ఆయన, మానవులతోటి మాట్లాడేస్తుంటాడు. మరి ఏంటి వాళ్ళ లెవెల్ ఏమిటి? మనం వాళ్ళని దర్శించినప్పుడు ఎలా మనం దర్శించాలి? వాళ్ళ లెవెల్ ఏంటి? వాళ్ళ ఒక జంతువుతో ఒక మానవుడితోటి అలానే మాట్లాడతాడు, చెట్లతోటి అలానే మాట్లాడతాడు, జంతువులతో అలానే మాట్లాడతాడు, హయ్యర్ బీయింగ్స్ తోటి అలానే మాట్లాడేస్తాడు, మేఘాలని వాటిని శాసించుతాడు ఆయన, భూమి మీద మానవులతో అందరితో మాట్లాడేస్తుంటాడు ఆయన. దట్ ఈస్ ద సర్కిల్. వాడికి సర్కిల్ లేదు, వాడికి సర్కిల్ లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు వాడు అన్నమాట. సర్కిల్ లేదు, సెంటర్ లేదు, అలా ఉంటారు అక్వేరియస్ వాళ్ళు. He becomes outgoing. There is no center or circle of circumscribed influence, but only two outgoing lives of energy pouring from him into the world of man. The self-conscious individual in Leo becomes the conscious server in Aquarius, and this is well expressed for us in the symbols of these two signs. So, వీడు సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నటువంటి వాడు వరల్డ్ సర్వర్గా తయారవుతాడు. ఇంతకుముందు సెల్ఫ్ సెంటర్డ్, ఇప్పుడు వరల్డ్ సర్వర్ అయిపోయాడు వాడు. అది మాస్టర్ శ్రీగా చేసేటువంటి ఒక ఇది. The Aquarius is consecrated to group service and to the welfare of humanity. The average Aquarian upon the mutable cross will be, for instance, a faithful employee, the adherent and worker in some farm or business within whose limits all his interests are confined and to whose welfare all he has is consecrated. All he has is consecrated. అది జరుగుతుంది. సో అక్వేరియస్ లో ఉన్నటువంటి వాడు ఒక
చాలా గొప్పవాడు అనుకోండి, వాళ్ళు చేసేది వరల్డ్ సర్వీస్గా ఉంటుంది. ఒక యావరేజ్ మ్యాన్గా ఉంటే వాడు ఆఫీస్లో చాలా డిసిప్లైన్గా, చాలా చక్కగా పనిచేయడం, చాలా కరెక్ట్గా పనిచేయడం ఇలాంటిది ఉంటుంది. అలా ఉంటారు ఇద్దరు యాక్వేరియస్ వాళ్ళు. అపాన్ ది ఫిక్స్డ్ క్రాస్ దిస్ కాన్సక్రేషన్ టు అదర్స్ బికమ్స్ వరల్డ్ సర్వీస్. అపాన్ ఫిక్స్డ్ క్రాస్కి వెళ్ళాడికి ఇప్పుడు ఒక వరల్డ్ సర్వీస్ చేస్తాడు. ప్రపంచానికి అంత అంత చక్కగా సర్వీస్ చేయగలరు, చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు ఒక ఎంప్లాయీగా చేశాడు, మ్యూటబుల్ క్లాస్లో ఉన్నాడు. ఫిక్స్డ్ క్లాస్లో అక్వేరియస్లో ఉండేవాడు ఇప్పుడు చక్కటి సర్వీస్ చేస్తాడు, వరల్డ్ సర్వర్గా తయారవుతాడు. Aquarius, we are told, governs the bloodstream and its circulation. By means of the blood, the life force is described throughout the entire human body. So, governs the bloodstream and its circulation. Bloodstream circulation అంతా కూడా అక్వేరియస్, జలములు కదా. సో మన దేహంలో రక్త ప్రసరణ ఇదంతా కూడా చక్కగా అన్ని ప్రదేశాలకి చక్కగా ప్రవాహం జరిగేట్టుగా చూసేటువంటిది అక్వేరియస్ వల్ల చెప్తున్నారు. రక్త ప్రసరణకి అక్వేరియస్. ద లైఫ్ ఫోర్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూఅవుట్ ద ఎంటైర్ హ్యూమన్ బాడీ. లైఫ్ ఫోర్స్ అంటే మొత్తం దేహం అంతా చక్కగా డిస్ట్రిబ్యూట్ అవ్వబడి. ఇట్ ఈస్ దేర్ ఫర్ సింబాలిక్ ఆఫ్ ది టాస్క్ ఆఫ్ ది లిబరేటెడ్ అక్వేరియన్ హూ డిస్పెన్సెస్ స్పిరిచువల్ లైఫ్ త్రూఅవుట్ ద ఫోర్త్ కింగ్డమ్ ఇన్ ఇట్స్ నేచర్. అదే రకంగా అక్వేరియస్లో ఒక మాస్టర్ జన్మ తీసుకున్నటువంటి వారు ఆయన ఏం చేస్తారు, మొత్తం లైఫ్ ఫోర్స్ అంటున్నది మొత్తం అందరికీ కూడా పంచారు. ఎవరెవరైతే కనుక నమస్కారం మాస్టర్ సివి అంటారు, ఊరిన ఉదాహరణ, మాస్టర్ సివి గారు భక్తులు కాని వాళ్ళు ఎవరైనా సరే, ఎలా మీరు అనుకున్నా సరే, వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఈ మంత్రాన్ని అన్నాడంటే వాడు చక్కగా లైఫ్ ఎనర్జీ వాడికి ఫ్లో అయిపోవాలి. ఆ రకంగా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రతివాడికి ఒక ఈ నుంచి లైఫ్ ఎనర్జీ ఫ్లో అయిపోవాలి. అది జరుగుతుంది. The Aquarian influences are felt also as life-giving in other forms of planet life and other kingdoms in nature. Aquarian influence life-giving in other forms of planet life. Life-giving అంటున్నది మిగిలిన ప్లానెటరీ ఆస్పెక్ట్స్ కూడా, అంటే మిగిలిన వాటికి కూడా, అంటే జంతు పశు పక్షాదులు అన్నిటికి కూడా లైఫ్ గివింగ్ అంటున్నది వాటిల్లో ఏదైతే ఉందో దాన్ని అక్వేరియస్గా తెలుసుకోండి. రక్త ప్రసరణ అంటున్నది చక్కగా జరుగుతుంది అంటే అది అక్వేరియస్. circulation aspect is Aquarius. Circulation aspect, if it is affected, so Aquarius లో ఏదైనా తేడా ఉంది అనుకోండి, ఇక సర్క్యులేటరీ ఆస్పెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సర్క్యులేటరీ ఆస్పెక్ట్ ఎఫెక్టెడ్ కి దే విల్ గెట్ ప్యారలైజ్ ఆర్ దే మే లూజ్ కాన్షియస్నెస్, ఇలాంటివి వస్తాయి. సో లైఫ్ ఎనర్జీ ఫ్లో అవ్వకపోతే అది అలా మీరు తెలుసుకోవచ్చు. బట్ విత్ దిస్ విల్ నాట్ డీల్ యాజ్ వీఆర్ కన్ఫైనింగ్ అవర్ అటెన్షన్ టు హ్యుమానిటీ. వాటికి అవి ఎలా వీళ్ళు వాటితో ఇదవుతారు ఈ విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోవద్దు. కేవలం మనం హ్యుమానిటీకి మనం కన్ఫైన్ అయిపోన్నాం కాబట్టి అందరూ చదువుకుందన్నారు. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాసు లోకా సమస్తాసు లోకా సమస్తాసు. ఓం శాంతి.